అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాసన మండలి ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి గవర్నర్ శుక్లా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సభలోకి వెళ్లే ముందు గవర్నర్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణ గీతం మరియు జాతీయ గీతాలాపన అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్, హైడ్రా ద్వారా ప్రభుత్వ భూముల రక్షణ, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ అభివృద్ధి రోడ్ మ్యాప్ను ఆయన వివరించారు. ప్రజా కేంద్రీకృత పాలన తెలంగాణ ప్రభుత్వ విధానమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శుక్లా ప్రసంగించారు. శ్రమించే తత్వం గల శాంతి కాముకులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ గవర్నర్ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నామన్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని, దేశ జీడీపీకి తెలంగాణ 4.99% అందిస్తోందని వెల్లడించారు. విజన్ 2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు రోడ్ మ్యాప్ రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరింది. ప్యూర్ రేర్ మోడల్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు, రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం. 2031 నాటికి పట్టణ జనాభా 53.8% చేరుతుందని అంచనా. జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించాం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం. హైడ్రా ద్వారా 1045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం. హైడ్రా ద్వారా 60,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం. వరంగల్, ఆదిలాబాద్లలో కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. ప్రపంచానికి తెలంగాణ దిక్సూచిగా మారబోతుంది అని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.